చూడండి, ఆ వినాయకుడికి కడుపు భాగం అంతా కూడా మనకి పాముతో కట్టి ఉంది. సో ఈ పాట్ అనేది గుర్తుంచుకోవాలండి. ఆ టెంపుల్ అనేది క్లోజ్ అయ్యింది. నేనైతే అక్కడికి మళ్ళీ వస్తాను, వచ్చి మీకు చూపిస్తాను. ఇవన్నీ ఇదిగోండి, విరూపాక్ష టెంపుల్ మాత్రం అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ నుండి. స్కూల్ మాస్టర్లు పిల్లలకు తెచ్చేస్తున్నాడు, కానీ మరి ఇక్కడ పరిస్థితి ఏం లేదు, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. శివ దేవాలయం కూడా ఇక్కడే ఉంది, అద్భుతం అండి. సో ఫోటోగ్రఫీ అనేది ఈ ప్రాంతం మొత్తం ఎలవడేనండి. ಓಂ ನಮಃ ಶಿವಾಯ, ಹರ ಹರ ಮಹಾದೇವ. ಇದ್ದಾಗಿ ಈ ಥರ ಮಾಡಿದರೆ ಅವ್ನಿಗೆ ಎಷ್ಟು ಬೇಜಾರಾಗಿರ್ಬೇಕಲ್ಲ. ಸತ್ತೋದ್ಮೇಲೆ ಮಾಡಿದರೆ ಏನು ಅನ್ಸಲ್ಲ ಅವನಿಗೆ. ಅವ್ನು ಇದ್ದಾಗ ಈ ಥರ ಕಥೆ. శ్రీకృష్ణ దేవరాయ కట్టించిన దేవస్థానం 1513వ సెంచరీలో నాటి కట్టడండి. ఇదంతా అద్భుతం, చాలా బ్యూటిఫుల్. ఇదంతా రూయిన్స్ అనే టెంపుల్ అనేది ప్రజెంట్ అనేది రన్నింగ్ అవ్వట్లేదు. చూడండి, వ్యూ అనేది ఒక మరో అద్భుతంగా ఉంది, చాలా బ్యూటిఫుల్. సో ఇవన్నీ తిరగాలంటే చాలా ఓపిక అనేది కావాలండి. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హంపి అండి. నేనైతే నిన్నైతే విరూపాక్ష టెంపుల్ అయితే చూపించాను కదా. ఈరోజు అయితే నేను ఆ పక్కనే ఉన్న హేమక్త టెంపుల్ కాంప్లెక్స్ ఉన్న మనకి 2 కదిలేకాలు గణేష ఉన్న వేరే టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్కి అయితే వెళ్ళి మీకు చూపిస్తాను. సో అందమైన కీర్తనలు ఇవన్నీ కూడా మనకి మంతంగా హిల్ అని కూడా ఉంది. ఆ హిల్ దగ్గరికి వెళ్తే మార్నింగ్ సన్ రైజ్కి వెళ్ళాలి, కానీ సన్ రైజ్ అనేది సరిగ్గా కనిపించట్లేదని ఇక్కడ ఉన్న వాసులు చెప్పారు. నేను కూడా పొద్దున్న ప్రయత్నించాను, కొండెక్కి ఆ పైనుండి అదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక చిన్న ఫ్లాగ్, చిన్న కొండ మీద, అదే మంతగా హిల్ అండి. సో ఇదిగోండి మనకి ఇది అంతా కూడా హిమకుత గ్రూప్ ఆఫ్ టెంపుల్స్. కదిలేకాలు గణేష టెంపుల్, శశివేకుల గణేష టెంపుల్. సో ఇదే మనకి ఎంట్రన్స్. ఇవన్నీ కూడా మనకి ఏఎస్ఐ అప్రూవ్డ్ మాన్యుమెంట్స్ అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ మాన్యుమెంట్స్. సో ఇవన్నీ కూడా ప్రొటెక్టెడ్ సైట్స్ ఆఫ్ హంపి. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మహాబలిపురంలో ఎలా అయితే మాన్యుమెంట్స్ ఉన్నాయో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్, అలా ఇక్కడ కూడా హేమక్త టెంపుల్ కాంప్లెక్స్లో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అంటే ఉంటాయి. అందులో మనకి కదిలేకాలు వినాయకుడు ఇంకా శశికళ గణేష. సో మొత్తం కొండ ప్రాంతం అంతా కోతులేనే. చూడండి, చక్కగా కూర్చొని చూడండి, 1, 2 కాదు, మొత్తం ఎన్ని కోతులు అంటే అన్ని కోతులు ఉన్నాయి ఇక్కడ. చాలా అద్భుతం అండి, చాలా బాగున్నాయి. కాకపోతే అన్నీ పూర్వం ఇవన్నీ కూడా మంచి అద్భుతమైన దేవాలయాలు. ఇవన్నీ ఇప్పుడు రూయిన్స్ అని. చూడండి, మనకి హిమకుత కాంప్లెక్స్ నుండి దేవాలయం అద్భుతంగా కనిపిస్తుంది. మనకి యాక్టివ్ టెంపుల్ అంటే మనకి అది ఒక్కటేనండి. మిగతావన్నీ ఏంటంటే మనకి రూయిన్స్. కాకపోతే ఆ పాడుబడిన స్థలాల్లో ప్రతి స్థలం కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంది. పూర్వీకుల్లో సుమారు 1500 సెంచురీ ముందు కట్టడలు ఇవన్నీ విజయనగరం రాజ్యానికి సంబంధించిన రాజులు, ఎంపరర్లు కట్టించడం ఇది జరిగింది. సో ఇలాగే కొండంతా ఎక్కడం, రాళ్ళు దెబ్బలు, మహోన్నతమైన దేవాలయాలు. ఎక్కడో విఘ్నేశ్వరుడు బొమ్మ కూడా చూశాను, ఎక్కడుందో చూస్తున్నాను. చాలా అద్భుతం అండి. అంతా కూడా మంతగా హిల్. చూడండి, మొత్తం ఇదంతా కూడా ఏఎస్ఐ అప్రూవ్డ్ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ అండి. ఇవన్నీ కూడా మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ పరిగణలోకి తీసుకున్న మాన్యుమెంట్స్. ఇవన్నీ కూడా రాళ్ళు. ఇది కూడా మనకి ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్. ఇదిగో ఇవన్నీ కూడా మనకి దారంతా కూడా మనకి చాలా మాన్యుమెంట్స్ అయితే ఉన్నాయండి. కాకపోతే 1500 సెంచురీ నాటి కట్టడలు కాబట్టి మనం ఐడెంటిఫై చేసుకుని ఒక్కటి వెళ్ళాలి. సో గణేశుడు దేవస్థానం కూడా ఉంది, వైడ్లో ఉంది, శశివేకాలు.
శశివేకాలు వినాయకుడు పొట్టంతా మనకి పాముతో కట్టి ఉంటుంది. సో చూస్తున్నాను అది ఎక్కడుందో ఏంటని చూస్తున్నాను. చూడండి హంపి అంతా ఇవన్నీ ఇంకా రూయిన్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. అది మనకి దేవస్థానం అండి. నాగసర్పాలు పైన ఉన్నాయి. నాగసర్పాలతోనే ఇవంతా కూడా ఉంది. సో అక్కడికైతే వెళ్ళడానికి మార్గం అయితే లేదు. సో ఇవన్నీ కూడా మనకి ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ అండి. అదిగోండి అక్కడ అంతా కూడా మనకి సరౌండింగ్ కంచి అయితే వేశారు. ఆ కంచి వరకే మీరు వెళ్ళగలరు. దాని తర్వాత మీరు ఎక్కకూడదు, నో ఎంట్రీ. సో ఇదిగోండి టెంపుల్ ఇది ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా మనకి హరిహర టెంపుల్. సో మనకి ఇదేనండి ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే శివ దేవాలయం. లోపలికి అయితే వెళ్ళి ఆ అద్భుతమైన నిర్మాణం మీకు చూపిస్తాను. అక్కడ శివ లింగాన్ని కూడా మీకు చూపిస్తాను. సో ఛార్జెస్ అయితే ఏమి ఛార్జ్ చేయట్లేదు. ఒక విరూపాక్ష టెంపుల్ దగ్గరే మనకి 20 రూపాయలు ఛార్జ్ చేశారు. సో ఇదిగోండి అబ్బా, ఇదిగోండి శివయ్య చెప్పులు తీసేస్తా. శివలింగం, నంది, శివ దేవాలయం కూడా ఇక్కడే ఉంది. అద్భుతం అండి. సో ఫోటోగ్రఫీ అనేది ఈ ప్రాంతం మొత్తం ఎలవడేనండి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ. సో ఇదిగోండి స్కల్ప్చర్స్ మీద మనకి చక్కగా పెరుమల స్వామి, అక్కడ ఆంజనేయ స్వామి, ఆంజనేయ, నంది, కొన్ని ఇదిగోండి మన విఘ్నేశ్వరుడు, కరెక్ట్గా చూస్తే వినాయక స్వామి, సరభ, కొన్ని ఐడెంటిఫై చేయగలను. కొన్ని అదిగోండి మనకి శివయ్య, సర్పం, చాలా బ్యూటిఫుల్ అండి. మునీశ్వరుడు, బ్యూటిఫుల్ నంది, పెరుమల స్వామి ఎంట్రన్స్, అద్భుతమైన శివలింగం, లోపల కబ్బలేదు కదా, బ్యూటిఫుల్ అండి. ఇక్కడ చాలా ఏళ్ళనాటి కాలంలో రాశారు, స్క్రిప్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇది మనకి కన్నడలో రాశారో లేకపోతే ఉర్దూలో రాశారో కానీ, సో స్క్రిప్టింగ్స్ అయితే నాకైతే అర్థం కాలేదు. కానీ బ్యూటిఫుల్ శివాలయం. ఇదంతా రోకలి, చూడండి రోకలి, పొడవాకారంలో తిరగళ్ళు, ఇవన్నీ కూడా ఇక్కడే నిర్మించడం అయితే జరిగింది. సో ఇది శివయ్య దేవాలయం తర్వాత ఇక్కడ ఒక చింత చెట్టు అయితే ఉంది. చింత చెట్టు కూడా ఒక దేవతేనండి, చక్కగా ఆరాధిస్తున్నారు ఇక్కడ. అది కూడా మన కింద హరిహర టెంపుల్ ఉంది, పైన అక్కడ అది కూడా ఒక టెంపులేని, నాకు వెళ్ళడానికి మార్గం తెలియలేదు. సో ఇక్కడ కూడా ఒక దేవాలయం, మండపం ఉంది. సో ఇదంతా కూడా మనకి విజయనగరం రూలింగ్ పీరియడ్లో ఇవన్నీ కట్టించడం జరిగింది. ఇవన్నీ వానర్స్ కోతులు ఇవన్నీ ఉన్నాయి, సరబాలు, కోతులు. సో అదిగోండి మా అంతా బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, మాన్యుమెంట్స్. ఇదిగోండి ఇక్కడ మనకి ఈ హాల్ ఉంది. ఆ హాల్ మండపం లోపలే మనకి కడ్లేకాలు దేవస్థానం అండి. చాలా పెద్ద విగ్రహం అయితే ఉంటుంది. ఎందుకంటే సుమారు మనకి 4.5 మీటర్స్ 15 ఫీట్ ఎత్తు ఉంటుంది గణేశుడి విగ్రహం. సో మీకు చూపిస్తాను, దాని ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చున్నారు. సో ఇదిగోండి ఇది కూడా మనకి మోనోలిథిక్ స్కల్ప్చర్స్. సో ఇది కూడా మనకి డేటెడ్ ఆన్ 5th century అండి. చాలా బ్యూటిఫుల్ విఘ్నేశ్వరుడు అయితే ఉంది. సో ఇప్పుడు కనిపిస్తున్న విగ్రహమే కళ్ళేకాలు గణేష అండి. ఇది మనకి సుమారు చూడండి చాలా పెద్దది, 15 మీటర్లు, అదే 15 ఫీట్ 4.5 మీటర్స్. ఇది చాలా పెద్ద వినాయకుడు. బ్యూటిఫుల్. ಇತ್ತಾಗ ಈ ಥರ ಮಾಡಿದರೆ ಅವ್ನಿಗೆ ಎಷ್ಟು ಬೇಜಾರಾಗಿರ್ಬೇಕಲ್ಲ. ಸತ್ತೋದ್ಮೇಲೆ ಮಾಡಿದರೆ ಏನು ಅನ್ಸಲ್ಲ. ಅವ್ನಿಗೆ ಇದ್ದಾಗ ಈ ಥರ ಕಥೆ మామూలుగా లేదు అసలు వినాయకుడు.
ఇది మనకి కదిరేకాలు గణేష్, మనకి శశివేకాలు గణేష్ కూడా ఉంది, అక్కడే వెతుకుతున్నాను. అంత పెద్ద వినాయకుడి నుంచి ఎక్కారంటే 5th century నాటి కట్టడి ఇదంతా. ఆ స్కల్ప్చర్ అయితే చూస్తే నాకే బీర్లు కమ్మాయి. చాలా పెద్ద వినాయకుడు. సో అదైతే మనకి యాక్టివ్గా పూజలు జరగట్లేదు కానీ బట్ స్టిల్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ ఇన్ హంపి. ఇక్కడే మనకు ఆ దేవస్థానం అనేది ఉంది. సో నేనైతే దేవస్థానమే అంటాను. సో అది మనకి 4.5 meters 15 feet టాల్ అండి. మనకి శశివేకాలు కూడా ఉంది, అది మనకి 8 feet 2.5 meters. అది ఎక్కడ ఉందా అని చూస్తున్నాను. మనకి బుజ్జి వినాయకుడు కడుపు భాగం అంతా ఏంటి ఇదంతా కట్టడలే ఉన్నాయి కానీ ఎక్కడ ఏ ఉన్నాయో తెలియదు. కోతులు వచ్చేస్తాయో ఏంటో. కదిరేకాలు గణేష, విరూపాక్షక టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి. ఇదిగోండి ఇదంతా కదిరేకాలు గణేష టెంపుల్ మీకు చూపించాను. జైన్ టెంపుల్స్ అని హిమకుతం రాక్ పంపాపతి టెంపుల్ అంటే మనకి విరూపాక్ష దేవాలయం. ఇంకా ఇవన్నీ ఎక్కడ ఉన్నాయని చూస్తున్నాను. సో ఇదిగోండి అంతా ఇన్స్క్రిప్షన్స్. బ్యూటిఫుల్ అండి, చక్కగా బాగున్నాయి. కాకపోతే మరి ఇంకా ఆ చరిత్రను మనం చూసుకోవాలి. నేను ఎప్పుడు కూడా మీరు దేవస్థానం చిన్నదా పెద్ద ఇరిగిపోయిందా పాడుపడిందా అని చూడను. దాని ప్రత్యేకత ఏంటని చూస్తాను. హిమకుత హిల్. సో ఇదిగోండి వేరే సెక్షన్లోకి అయితే వచ్చాను నేను. సో కొండలే కదా రాలే కదా అని మీకు నచ్చినట్టు చేస్తానంటే అవదండి. ఇదంతా CCTV సర్వేలెన్స్. అక్కడ టీవీలు వేసుకుని చూస్తాను మనం ఏం చేస్తున్నాం ఏంటనేది. డ్రోన్లు కూడా ఎగరేయకూడదు. ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అయితే ఫ్రీ అని అవి అయితే చేసుకోవచ్చు. కానీ వాళ్ళ రూల్స్ భిన్నంగా ఏమైనా చేస్తే వాళ్ళైతే మనల్ని అటాక్ అయితే చేస్తారు. ఇక్కడ ఒక దేవస్థానం ఉంది. ఇదిగోండి చక్కగా అక్కడ చాలా ఉన్నాయి ఇన్స్క్రిప్షన్స్. వెళ్ళాలనే ఉంది కానీ లోపల ఏముందని ఎవరికి తెలియదు. నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అటాక్ యూ. సో ఇదంతా కృష్ణపుర పాత్వే. చూడండి చాలా బ్యూటిఫుల్ ఇన్స్క్రిప్షన్స్. మరి స్పెషల్గా ఒక్కటే అంటే నేను ఇదిగోండి శివయ్య వినాయకుడు స్కల్ప్చర్స్, ఈ మండపాలు, చాలా అందమైన వాతావరణం. సేమ్ మహాబలిపురం 2లో ఉంది ఇది. కాకపోతే అంత మించి బాగుంది. అండ్ మహాబలిపురం కూడా బాగుంది. దానికే ఉంది, దాని అద్భుతంగా అది కూడా ఉంది. హంపి కూడా అద్భుతంగానే ఉంది. సో ఇవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్, ASI ప్రొటెక్టెడ్ సైట్స్ ఇవన్నీ. చూడండి ఇంత కొండ ప్రాంతాల్లో కూడా CCTVలు అక్కడ ఖచ్చితంగా నీట్గా పెట్టున్నారు స్టాఫ్. చూడండి ఈ రాళ్ళన్నీ కూడా ఇది కొండ ఇలాగ తయారైందా లేకపోతే మనుషులే సృష్టించారా అని కూడా ఒక డౌట్ అయింది నాకు. మొత్తం ప్రాంతం మొత్తం ఒకేలా ఉంది. స్కల్ప్చర్స్ అయితే కదిరేకాలు స్కల్ప్చర్ అయితే నన్నే కదిలించింది. చాలా అద్భుతంగా ఉందండి. చూడండి ఇన్స్క్రిప్షన్స్. నేనైతే వెళ్తున్నాను కానీ ఓం నమో నారాయణ. చూడండి అబ్బా విష్ణు భగవానుడు
ఎంత హాయిగా సేద తీరుతున్నాడు. అక్కడ కోబ్రాలు, ఐతల్ పాము, పక్కన శ్రీదేవి భూదేవ ఏంటో నాకు తెలియట్లేదు కానీ విష్ణు భగవానుడు, ఎందుకంటే శంఖం ఉంది. బ్యూటిఫుల్. ఇలా కెమెరా పెడుతున్నాను ఏమైనా కనిపిస్తాయేమని. చూడండి, మీరు గమనిస్తున్నారా? విష్ణు భగవానుడు పక్కన, ఇటు పక్కన, ఇరువైపులా పైన కూడా మనకి ఇన్స్క్రిప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. చూడండి, గమనించారా? ఇరువైపులు కూడా మనకి ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఉన్నాయి. నాకైతే కనిపించట్లేదు కానీ సెల్లో అయితే కనిపిస్తున్నాయి. ఆ పైన కూడా కనిపిస్తున్నాయి. చూడండి, అదిగోండి. ప్రతి రాయిలో కూడా ఒక విశిష్టత ఉంటుంది. కాకపోతే అది మనం ఒకటి జూమ్ చేసుకుని చూడాలి. ఓన్లీ రాయే కదా అని వదిలేయకూడదు, ఎందుకంటే అందులో ఎంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. నాకు చూడండి, జూమ్ చేసేసరికి ఈ ఏదో ఆ కేసులో కూడా వాయినాట్లో అలానే, అందుకే సెల్లో ప్రతి దగ్గర పెడతానండి. సో ఇవన్నీ కూడా నేను సెపరేట్ వ్లాగ్స్ ఏం చేయను. ఇది మనం అప్పట్లో మనం కుడితి, ఆవులకి కుడితి కింద వాడేవారు. సో ఇవన్నీ మానమనిసే. సో వేపాకు చెట్లు అక్కడ కూడా ఏవో దేవస్థానాలు, కట్టడలు అయితే ఉన్నాయి. అక్కడ కూడా నేను వెళ్తాను. హే బ్రదర్, శశివేకాలు టెంపుల్ బ్రదర్. హే బ్రదర్, శశివేకాలు టెంపుల్ దట్ సైడ్. శశివేకాలు దిస్ సైడ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అది కింద భాగం, కిందే ఉంది అది. మనకి వెళ్తాను, అక్కడ కూడా వెళ్తాను. సో ఇదంతా మనకి ఏంటి, ఇదంతా వెరైటీగా ఉంది అని అనుకోకండి. ఇదంతా మనకి కృష్ణపుర పాత్వే, వాళ్ళ దారి ఇది, వాళ్ళు అనుసరించిన దారులు. అక్కడ కూడా మాన్యుమెంట్స్ చూడండి ఎలా ఉన్నాయి. నాకు మీరు సైకిల్ తీసుకోవాలా, నడిచి వెళ్ళిపోవాలంటే కొంతవరకు అయితే మనం నడిచి వెళ్ళి ఇవన్నీ చూసేవచ్చు. దాని తర్వాత సైకిల్ తీసుకోవాలి. నేను కూడా ఒక 12 ఆ టైంకి సైకిల్ తీసుకొని మిగతా భాగం అంతా తిరుగుతాను. సో 12 గంటలకు తీసుకున్నానంటే చక్కగా రేపటి వరకు తిరిగేసి, నాకైతే మరి ఇంక టైము మరి చెత్త అయిపోవడం కన్నా ఇంకేం లేదండి. చక్కగా నేను, మీకు తెలియదు కానీ నేను ఎక్కడ ఉన్నానని చాలా ప్రయాణం అయితే చేశాను. సౌత్ ఇండియా పర్యటన అంతా చేశాను. సో అది నంది, మా అన్న ఎక్కడో నంది ఉంది, నంది దగ్గరికి వెళ్ళు అని అన్నాడు. వాడు వచ్చాడు, ఆల్రెడీ అబ్బి వచ్చాడండి. సో ఇలా దారి ఉందా దిగిపోవడమేనా. సో అక్కడ అద్భుతమైన నంది అయితే ఉంది. ఆ నంది దగ్గరికి వెళ్దాం. సో మా అన్నయ్య ఆల్రెడీ వచ్చాడు విరూపాక్ష టెంపుల్కి. ఇవన్నిటికి ముందే తిరిగేసాడు. అంటే వాడు బెంగళూరులో ఉండేటప్పుడు చక్కగా వచ్చాడు కానీ మా వల్ల ఎక్కడ అప్పుడు మనం ట్రావెలింగ్ మీద మనకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. ఇదిగోండి మహానంది, అద్భుతం అండి, చాలా చాలా బాగుంది. సో చక్కగా ఒక బుక్ అయితే కొనానండి. ఇటువంటి నేను అప్పుడప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. మరి నాకు కూడా ఇది అవసరం ఉంటుంది, లేకపోతే ఫ్యూచర్లో అప్పుడప్పుడు చదువుకోవడానికి. ఇది బ్యూటిఫుల్ మాన్యుమెంట్స్ కదా, ఇది జనరల్గా అలా చూసేసి వెళ్ళిపోతానంటే అయిపోదు. సో ఇండివిజువల్గా ప్రతి రాయికి కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది, ప్రతి దీనికి కూడా ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి శ్రీకృష్ణ దేవరాయల కాలం దగ్గర నుండి మనకంతా ఉంది. సో మనకి ఇదిగోండి పంపాదేవి, పంపాపతి, శ్రీకృష్ణదేవరాయ, వీళ్ళంతా కూడా మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా బ్యూటిఫుల్. చక్కగా నేను తీసుకున్నాను కావాలని. కాకపోతే 200 అన్నాడు. 200 నేను 50 రూపాయలకు మించి ఎక్కువ ఉండదు కానీ ఫోన్లేండి, ఆడు కూడా బతకాలి కదా అని చెప్పి 100 రూపాయలు తీసుకున్నాను. సో ఫైనల్ అయితే ఒక బుక్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ చాలా ఉన్నాయండి, నడిచి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను మ్యాక్సిమం. కానీ కొన్ని దేవస్థానాలు అయితే ఉన్నాయి, వెళ్ళలేము. సో నేను ఇక్కడ వరకు ఎంతవరకు నడిచి
వెళ్ళగలనా అంతవరకు నేను నడిచి చూపించేసి దాంతో రిటర్న్ అయిపోయి ఒక సైకిల్ అనేది తీసుకొని వెళ్ళిపోతాను. అది బెస్ట్. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అండి. సో ఇక్కడ ఇంకొన్ని దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఈ భాగం అయితే ఇదంతా మనకి పాత ఇదంతా. సో మరి ఇక్కడ ఇంకేం లేవు. చూడండి ప్రతి రాయి కూడా ఎంత అద్భుతం చూసారా, అమోఘం. చూడండి ఇది ఉండే కొద్దీ మనకి చాలా దొరుకుతుంటాయి. ఇది ఉంటే ఇక్కడ మనకి పాదాలు కూడా ఉన్నాయి. ఇలా మీరు సెల్ జూమ్ చేసినప్పుడు మాత్రం నాకు ఇలా కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తున్న దేవాలయం కృష్ణుడి దేవాలయం. సో ఇదిగోండి దారంతా మనకి గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ చాలా ఉన్నాయి. అటుపక్క వెళ్తే కృష్ణ బజారు, పుష్కరాని, కృష్ణ టెంపుల్ ఇస్తుంది. కృష్ణ టెంపుల్ ఇది. సో ఇదిగోనండి అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, శ్రీకృష్ణ దేవరాయ కట్టించిన దేవస్థానం అది. మనకి ఇక్కడ బాల కృష్ణుడు ఉంటాడు. సో విజయనగరం రాజ్యానికి చెందిన పవర్ఫుల్ ఎంపరర్ శ్రీకృష్ణ దేవరాయ కట్టించిన దేవస్థానం. 1513వ సెంచరీలో నాటి కట్టడండి ఇదంతా. అద్భుతం, చాలా బ్యూటిఫుల్. ఇదంతా రూయిన్స్ అని టెంపుల్ అనేది ప్రజెంట్ అనేది రన్నింగ్ అవ్వట్లేదు. కానీ ఈ కట్టడికి మాత్రం మెచ్చుకోవాలి. ఎందుకంటే 1500 నాటి కట్టడి అంటే మామూలు విషయం కాదు. హిస్టరీ రిపీట్స్. చూడండి స్కల్ప్చర్స్ వెరీ బ్యూటిఫుల్. సో దీని తర్వాత మనం పుష్కరానికి, కృష్ణ బజారు, అప్పట్లో బజారు ఇదంతటికి కూడా మేము వెళ్దాం. బాలకృష్ణుడు ఇన్ఫాంట్గా ఉండేటప్పుడు ఈ ఐడియా అనేది చిన్న బాలకృష్ణ విగ్రహం అనేది ప్రతిష్ఠించడం అనేది జరిగింది. చూద్దాం అది ఎక్కడుందో ఏంటని. గరుడ, పెరుమలు, అద్భుతం, అమోఘం. కానీ రూయిన్స్ అయితే ఏముంది, ఏదో ఒక డీటెయిల్ని ప్రతిష్ఠించి దేవుడిని ఆరాధించడంలో తప్పు లేదు. కానీ దీన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారంగా అలా వదిలేశారు. బ్యూటిఫుల్ మాన్యుమెంట్స్ అండి ఇవన్నీ. చూడండి అక్కడ చక్కగా ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. రాయి మీద చెక్కడం అయితే జరిగింది. మనకి ఇక్కడ గరుడ స్వామి, నాకు తెలిసి ఇది గరుడ స్తంభం. పూర్వంలో ఇది గరుడ స్తంభం. బ్యూటిఫుల్. సో గరుడ స్తంభం ఇది. మనకి గరుడ స్తంభం ఎదురుగానే ఆ స్వామి అయితే ఉంటారు. వీళ్ళు చక్కగా రూయిన్డ్ అని చెప్పేసి చూసుకొని వెళ్ళిపోతున్నారు. కనీసం దేవుడు భాగం దగ్గరైనా చెప్పులు విడిచిపెట్టి వెళ్ళాలి, అలా వెళ్ళట్లేదండి వీళ్ళు. సో చక్కగా అన్నింటికి తాళాలు వేశారు. నేను లోపల చూసిన డీటెయిల్స్ అయితే ఏమి లేవండి. ఎంతో అద్భుతమైన కట్టడి. సో ఇవన్నీ పెద్ద పెద్ద మండపాలు. ఇదే కానీ చోళులు అయితే ఇక్కడ దరిదాపులో మొత్తం ఈ ప్రతి పిల్లర్స్ దగ్గర కూడా వాళ్ళు శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించేవారు. సో ఇదంతా మనకి విజయనగరం రాజ్యంకి సంబంధించినవి. సో చిన్న బాలుడి కోసం అయితే వెతికాను, కానీ ఎక్కడా కనిపించలేదంటే. అబ్బా, సో ఇదిగోండి ఇక్కడ ఒక శివలింగం ఉంది. ఓం నమః శివాయ.
సో నాకైతే ఒక శివలింగం మాత్రమే కనిపించింది. మరి అక్కడ లోపల ఉన్న తలుపులు వేసేసి ఉన్నారు కాబట్టి బహుశా అక్కడ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. చాలా బ్యూటిఫుల్. సో ఇలా ఎందుకు జూమ్ చేస్తానంటే ఏమైనా కనిపిస్తాయి ఏమైనా జూమ్ చేస్తున్నాను. చాలా అద్భుతమైన నిర్మాణం అండి. నేనైతే కొంచెం ఇప్పుడే పులిహార తిన్నాను, బాడీ అనేది హెవీ అయింది మళ్ళీ. చాలా అద్భుతమైన కట్టడి, అద్భుతమైన నిర్మాణం, సూపర్. సో ఇదిగోండి, ఇదంతా మనకి కృష్ణ బజారు పుష్కరాని. సో ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే మనకి కృష్ణ బజార్. ఇదంతా బజార్ అనమాట. ఆ మండపంలా ఉన్నాయి కానీ అక్కడ బజార్లా ఉండేది. చాలా అద్భుతమైన నిర్మాణాలు ఇవన్నీ, బ్యూటిఫుల్ అండి. ఓం నమో నారాయణ. సో అదిగోండి మనకి అది కృష్ణ టెంపుల్ అయిపోయింది. దాని పక్కనే మనకి ఇదిగోండి ఇవన్నీ కూడా మీరు సైకిల్ అంటే ఫన్ కింద మీరు తోలుకోవడానికి తీసుకోవాలి తప్పించి నడిచేవచ్చు. ఇదిగోండి పుష్కరాని కృష్ణ బజార్. సో అది మనకి కృష్ణా దేవాలయం. ఇదంతా కూడా మనకి కృష్ణ బజార్ పుష్కరాని అండి. ఇదిగోండి వినాయకుడు, ఎంత అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉందండి, బ్యూటిఫుల్. సో నేనైతే ఎక్కడ ఇదంతా ఎక్కానండి, కొంత ఎక్కుంటూ వచ్చాను. గోళ ఉంది ఇక్కడ, ఏంటి ఏమున్నాయో కూడా తెలియదు. సో ఇది జస్ట్ మండపమే. ఇక్కడ రావడం వల్ల వినాయకుడిని చూశాను. సో ఇదిగోనండి ఇప్పుడు నేను వచ్చింది అంత కృష్ణ బజారు. సో అప్పుడు మనకి ఇప్పుడు మనకి బజార్లు అలా ఉన్నాయి, అప్పుడు కూడా బజార్లు ఉండేవి. ఆ బజార్లే అండి ఇవన్నీ. సో నాకు తెలిసి ఒక పిల్లర్ మధ్యలో ఒక షాపు. సో అదే దీని ఇన్ఫర్మేషన్. కల్చర్ అండ్ రిలీజియస్ ప్రాక్టీసెస్ జరిగేవి కానీ మేజర్ అనేది మనకి బజార్ అనేది అంతా. టైం ఉన్నప్పుడల్లా ఓపుకుంటే ఆ కొండలు రాళ్ళు తెప్పులు అన్నీ ఎక్కొచ్చండి. అదిగోండి అక్కడ కూడా చూపించారు అంటే అక్కడికి ఇక్కడ మనకు ప్రమాదం ఏమి ఉండదు, చక్కగా ఎక్కొచ్చు. సో ఇదిగోండి ఇవన్నీ కూడా మనకు బజారేనండి. బజార్ అంటే మరి ఇంకేం కాదు, చక్కగా 2 రాళ్ళు 2 పిల్లర్ల మధ్యలో సామాగ్రి అన్నీ పెట్టుకొని చక్కగా అమ్ముకునేవారు. రత్నాలు, వైడూర్యాలు మార్కెట్లో అన్నీ
రకరకాల కాయగూరలు ఇవన్నీ పళ్ళు అన్నీ అమ్ముకునేవారు. సో మనకి ఇక్కడ ఇదంతా మనకు బజారు. ఇదంతా మరి స్పెషల్గా దేవాలయం ముందుగా మనకి బజారు రిలీజియస్ అండ్ కల్చరల్ ప్రాక్టీసెస్ కూడా చేసుకునేవారు. సో పుష్కరాణి అంటే ఇంకేదో కాదండి, మనం తీర్థం, నెక్స్ట్ మనం నది స్నానం చేసి దేవుడిని దర్శించుకునేటట్టు ఈ పుష్కరాణి అంటే కూడా ఇదిగోండి. ఇదంతా మనకి ఇప్పుడు తీర్థాలు అంటాను చెప్పాం కదా, మనకి ప్రతి దేవాలయం ముందు తీర్థాలు ఉంటాయి. అలానే ఇది పుష్కరాణి అంటే బాతింగ్ వెల్స్ అండి. సో ఇదంతా బాతింగ్ వెల్స్ అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ తీర్థం అంటుంటాం. సో ఇక్కడ చూడండి మెట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు వాటర్ అనేది ఇక్కడ ఉండేటప్పుడు చక్కగా ఇక్కడ స్నానం చేసేసి చక్కగా పవిత్రం అయ్యి ఆ దేవుడిని దర్శించుకునేవారు. అక్కడ ఎదురుగా ఉన్న కృష్ణా టెంపుల్, శ్రీకృష్ణ దేవరాయ కట్టించిన దేవాలయం ఉంది కదా, ఇక్కడ మనకు స్నానం చేసేసి చక్కగా దేవాలయం దర్శించుకునేవారు. సో అంతే. ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్లో ఇదేంటంటే ఇవన్నీ తీర్థాలు అంటాం. ఇదంతా నీరుతో నిండి పక్కన ఆ పీఠం అనేది ఉంటుంది. సో నేను జస్ట్ చూస్తే తెలిసిపోతుంది నాకు ఏంటి సబ్జెక్ట్ ఏంటని. ఎందుకంటే దేవాలయాలకు వెళ్ళాను కాబట్టి ప్రతి దేవాలయం దగ్గర పుష్కరాణి అంటే ఈ అప్పట్లో పుష్కరాణి అనేవారు అనమాట. ఇప్పుడు నాకు తెలిసింది అది. సో ఇదంతా దేవుడి సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు స్నానం చేసి వెళ్ళేవారు. ఇంకా గణేష్ చతుర్థి, ఇక్కడ గణేష్ విఘ్నేశ్వర ఫెస్టివల్ అనేది చాలా ప్రామినెంట్ ఫెస్టివల్. సో గణేష్ చతుర్థి నాడు ఆనాటి టైంలో ఇక్కడే మనకు నిమజ్జనం కూడా చేసేవారు. సో బ్యూటిఫుల్ అండి. చూడండి, మహా అద్భుతం అండి. చాలా చక్కని నిదర్శనం. దేవాలయం ముందే మనకి బజారు ఉండి, ఆ బజారు దగ్గరే మనకి పుణ్యక్షేత్రం ఇది. అంటే మనకి నది స్నానం చేసి ఆ దేవాలయాన్ని మనం చక్కగా దర్శించుకోవచ్చు. ఓం నమో నారాయణ. సో హంపి పర్యటన అనేది మీకు ఖచ్చితంగా 3 రోజులు అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే మీరు ఎంత కవర్ చేయాలనుకున్నా జస్ట్ బొమ్మలు చూసి వెళ్ళిపోతామంటే పర్వాలేదు, కానీ ఈ దేవాలయం ఒక్కొక్క ఇండివిజువల్ ఇంపార్టెన్స్ అన్ని తెలుసుకొని చక్కగా ఆ మోనుమెంట్స్ని దర్శించుకోవాలంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ మోనుమెంట్స్ మహాబలిపురంలో దాదాపు కరెక్ట్గా 17-18 మోనుమెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ దాదాపు నేను చూపించాను కదా, చాలా బ్యూటిఫుల్ మోనుమెంట్స్ ఉన్నాయి. ఇదంతా కూడా హంపి అంతా కూడా రూయిన్స్ అని చక్కగా ఎన్ని మోనుమెంట్స్ ఉన్నాయంటే అన్ని మోనుమెంట్స్ ఉన్నాయి. నేను పొద్దున్న 10ంటికి స్టార్ట్ చేస్తే 2 గంట అవుతుంది. ఇక్కడ డీహైడ్రేషన్ అయిపోతుంది బాడీ. చాలా వేడిలు అయితే ఉన్నాయి. మళ్ళీ ఎండ దాటలు, మళ్ళీ ఎండ బాధ, వర్షం అయితే తట్టుకోలేము, ఎండని తట్టుకోలేము. ఏంటి బాధ అంతా బాధేనే. ఇదంతా చాలా అద్భుతం అండి. చూడండి, ఇంకా వెళ్ళాలంటే ఈ మార్గాన్ని కూడా మనం వెళ్ళొచ్చు. సో మొత్తం హంపీకి మీరు సరదాగా నేను ఈరోజు తిరిగేసి సాయంత్రం 4 గంటలకి ఏ టైంకి తీసుకుంటాను. ఎట్లా సాయంత్రం తీసుకుని ఇవన్నీ తిరుగుతాను. మరి ఇలాంటి తిరిగే దగ్గర అయితే మనం అది ఆ రాయి చూస్తారా ఎంత అద్భుతంగా ఉందో. ఏదైనా ఉందా దేవాలయం? అడవిలోకి వచ్చాను ఇప్పుడు. అక్కడైతే ఒక మెట్లు అన్నీ ఉన్నాయంటే దేవస్థానం అయ్యి ఉండొచ్చు. వెళ్తాను. క్యాక్టస్ ప్లాంట్స్ అనేవి చాలా విపరీతంగా ఉన్నాయి ఇక్కడ. అవి ఇలాంటి ఎండ ప్రాంతాల్లోనే మొలుస్తాయి బాగా. వాకి చెట్టు కాయలు అయితే ఉన్నాయి, పళ్ళు ఉంటే తినేవాడిని, కానీ పుల్లగా ఉన్నాయి.
పళ్ళు అయితే బాగుంటాయి. ఏంటి ఇంత కాన్ఫిడెన్స్ తిన్నాను, నేను చిన్నప్పుడు అయితే ఇవి ఎక్కువగా తినేవాడిని. బాగున్నాయి, పళ్ళు బాగున్నాయి. కానీ ఎండ అనేది విపరీతంగా ఉంది హంపీలో. మళ్ళీ అబ్బా ఎండ దాడి చాలా ఎక్కువ ఉంది. నేనైతే 1 గంట 2 గంటలు తిరిగేసి చక్కగా సాయంత్రం ఇంకొక వైపు అయితే వెళ్తాను. సో హంపి వైపు అయితే ఇలాగే ఉంటుంది పర్యటన. డబ్బులో ఇద్దరు వస్తే బాగానే ఉండేది, కానీ ఒక్కడొస్తే తిరగాలి. మీకు చూపించాను. ఇక్కడ దేవాలయంకి ఎక్కాను. ఇంత కష్టపడి ఎక్కితే అక్కడ ఏమీ లేకపోతే చాలా ఇబ్బంది మళ్ళీ. బా చూసారా, ఏమీ లేదు. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నాకు అంత నీట్గా కనిపిస్తుంది, మీకు ఇక్కడ కనిపించట్లేదు. సో అదే మంటగా హిల్ అండి. సో అదైతే నేను రేపు వెళ్తాను, రేపు ఉదయాన్నే. ఈరోజు మ్యాక్సిమం కింద భాగాలు కవర్ చేసేసి ఆ కొండ మీద ఏ దేవాలయం ఉందో, అసలు ఉందో లేదో అందే మీకు అక్కడికి వెళ్ళి అయితే సందేశం ఇస్తాను. ఇదైతే ఇదంతా ఎక్కాను, కానీ ఇక్కడ ఒక చక్రం మాత్రమే ఉంది. వాకేపల్లి చెట్లు, వేపాకు చెట్లు, కరివేపాకు చెట్టు కూడా ఉంది. బాగుంది, క్లైమేట్ అంతా బాగుంది. కానీ కొంచెం ఎండ దాటి అయితే కొంచెం ఎక్కువగా ఉంది. సాయంత్రం పూట అయితే చక్కగా కొండ కూడా ఎక్కొచ్చండి. ఇక నేను చూస్తాను, టైం చూసుకొని. కొండ అంటే మరి కొండ ఒక్కటే ఒక పూట అయిపోద్ది. ఇటు మెట్లు ఉన్నాయి. ఇటు నాకు తెలిసి ఇటు నుండి వెళ్ళడానికి ఆ మార్గానికి దారి అయితే ఉంది, కానీ ఇప్పుడైతే నేను అది వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే సన్ రైజ్ కూడా పొద్దున కూడా చూశాను, సన్ రైజ్ వస్తుందేమని. ఇంకా సన్ రైజ్ అనేది అది కొండ మీద భాగంలో వెళ్ళి ఆ సన్ రైజ్ అనేది ఆ దేవాలయం మీద పెడితే అది అద్భుతంగా ఉంటుంది. కానీ ఇది ఏకంగా పొద్దున్న ఈ చలికాలం వల్ల సన్ రైజ్ రావట్లేదు, మధ్యలో వచ్చేస్తుంది. దాని కారణంగా ఇప్పుడు నేను ఎక్కినా కూడా జస్ట్ పైనుండి ఆ విరూపాక్ష టెంపుల్నే మీకు చూపించాలి. చూద్దాం, నాకు కుదిరితే నేను వెళ్తాను. ఎందుకంటే నాకు ఈరోజు కూడా ఇక్కడ ఉంటాను. రేపు సాయంత్రం వరకు అయితే మీకు ఎన్ని చూపించాలంటే అన్ని చూపిస్తానండి. బా చూడండి, ఇటువైపు అయితే నేను లోపలికి అయితే నేను వెళ్ళాను, అక్కడ ఏమీ లేదు. కానీ అక్కడ నుండి మనకి మంటగా ఇల్లు చక్కగా కనిపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడ మూడు ఇంపార్టెంట్ అండి. శ్రీకృష్ణదేవరాయ టెంపుల్, కృష్ణ టెంపుల్, పుష్కరాణి, కృష్ణ బజారు. సో మొత్తం నేను ఒక్కడనే ఉన్నాను చూడండి. సో ఇలాంటి ప్రదేశాల్లో మనకి ఏంటంటే ఏకాంతం, ప్రశాంతం అనేది దొరుకుతుంది. చల్లని గాలిలో అలిసిపోయినా కూడా కూర్చోడానికి స్థలాలు అయితే ఉన్నాయి. బ్యూటిఫుల్ అండి, అమేజింగ్ హంపి. సాయంత్రం ఒక 1 గంట 2 చక్కగా ఒక సైకిల్ ఇక్కడ తీసుకుంటాను. హంపీలో నేను కేవలం నడిచి వెళ్ళే భాగమే మీకు చూపిస్తున్నాను. సో చాలా దేవాలయం, నరసింహ స్టాచ్యూ, లోటస్ మహల్, గోల్డెన్ చారియట్ టెంపుల్, ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ అయితే సైకిల్ తీసుకొని వెళ్ళి అవి నేను తొక్కుకుంటూ వెళ్ళి మీకు అవి చూపిస్తాను. బ్యూటిఫుల్ హంపి అండి. కమాన్ బుష్. కొంచెం డిహైడ్రేట్ అవుతుంది బాడీ, కాకపోతే ఎండ, వాన, గాలి, పంచిపోతాడు. ఈ ప్రయాణంలో చాలా ఎదుర్కొన్నాను. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. కొంత ట్రావెల్ చేసినా కూడా, కొంచెమే ట్రావెల్ చేశాను కానీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. సో దాని ఆఖరి ట్రావెలింగ్ మళ్ళీ ఎప్పుడు చేస్తానో తెలియదు ట్రావెలింగ్. సో నా ట్రావెలింగ్లో నాతో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. నాకు చాలా హెల్ప్ అయితే చేశారు. ఒక్కరిని చేయలేను అనుకున్నాను, కానీ మేడ్ ఇట్ పాసిబుల్. సో ఇదిగోండి, ఫైనలీ శశివైకాలు గణేష్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ ఒక మ్యాప్ అయితే చూద్దాం అండి. సో ఆటో అతనితో మాట్లాడాను. అతను ఏమంటాడంటే, మీరు ఇవన్నీ కవర్ చేయాలంటే టైం పడుతుంది, నాకు
700 ఇచ్చి చక్కగా నేను అన్ని తిప్పేస్తాను కదా అన్నాడు. కానీ మరి 700 అంటే కొంచెం ఎక్కువనే. ఇదిగోండి మాన్యుమెంట్స్ అండ్ స్ట్రక్చర్స్. సో హంపీలో ఉన్న మాన్యుమెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో అదిగోండి బ్యూటిఫుల్ వినాయకుడ దేవాలయంకి అయితే ఇప్పుడు వస్తున్నాను. సో దీన్నే మనం శిశువే కాలు గణేష అంటాం. దీని ప్రత్యేకత ఏంటంటే వినాయక దేవుడికి ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో అది ఒకసారి ఎక్కువగా తినేసాక కడుపు నిండిపోయి స్టమక్ అనేది బర్స్ట్ అయిపోయే టైంలో చూడ వినాయకుడికి కడుపు భాగం అంతా కూడా మనకి పాముతో కట్టి ఉంది. సో అదే దీని ప్రత్యేకత. మనకి వినాయకుడికి కడుపార ఒకసారి తినేసి కడుపు బర్స్ట్ అయిపోయే టైంలో ఆ పామును అయితే కట్టేస్తాడు బర్స్ట్ అవ్వకుండా. సో ఇది 1500 సెంచరీ నాటి కట్టడండి ఇదంతా. ఇది బ్యూటిఫుల్ ఇండికేషన్ ఆఫ్ హంపీ స్కల్ప్చర్స్ అండ్ ఆర్కిటెక్చర్. సో దీన్ని అయితే మనకు లోపలికి అయితే అలౌ చేయట్లేదు, అందుకే బయట భాగం నుండి తీస్తాను. కడిలే కాలుకి అయితే మనకి అలౌ చేశారు, కానీ ఇది మనకి హంపీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కల్ప్చర్. సో ఇది మనకు ఉంది కదా, ఈ హైట్ అనేది మనకి 2.5 మీటర్స్, 8 ఫీట్ హైట్. సో చాలా విశిష్టకరమైన విన్యాసం ఇది. సో తన కడుపును బర్స్ట్ అవ్వకుండా ఆ పాముతో కట్టేస్తాడు. ఆ కట్టించిన పాము కూడా చక్కగా మనకు కనిపిస్తుంది. నేను ముందు భాగానికి వెళ్ళి అయితే జూమ్ చేసి చూపిస్తాను. చూడండి చక్కగా అక్కడ నాగపాము కనిపిస్తుంది, బ్యూటిఫుల్. ఏంటి మొత్తం అంతా చిన్నపిల్లలు అందరూ ఎక్కేసారు పైకి. ఫోన్లో మీరు వెళ్ళిపోతే నేను మళ్ళీ ఎక్కుతానండి. సో శశివేకర వినాయకుడిని చూడడానికి ప్రేక్షకులందరూ వచ్చారు. పైన శివలింగం, మండపాస్ ఇవన్నీ ఉన్నాయి అన్నారు. నాకు మా అన్న ఎప్పుడు అంటుంటాడు, ఏంట్రా వాయిస్ అనేది కొంచెం అప్పుడప్పుడు లో అవుతుందంటే, లో అవ్వడానికి నేను ఏమైనా మైక్లు ఏమైనా పెట్టుకున్నానా, లేకపోతే హై ఎనర్జెటిక్గా మాట్లాడడానికి నేను కంటిన్యూగా ప్రదేశాలకి రోజుకి ఒకటి ప్రదేశానికి వెళ్ళి హై ఎనర్జెటిక్గా మాట్లాడితే అది వేరు. కంటిన్యూగా రాళ్ళు రేపలు ఎక్కి బలం చూడండి, ఆహా అద్భుతం. నా కంటికి అయితే మాత్రం అద్భుతంగా కనిపిస్తుంది. సో కంటిన్యూగా రోజంతా నేను తిరగాలి, ఎక్కడ రెస్ట్ అనేది ఇవ్వనండి. పొద్దున్న వచ్చినాడే మాకు రాత్రికి ఇంటికి అవన్నీ మండపం మరి ఇంకేం లేదు. సో నాగదేవతలు, ఇక్కడ ఒక దేవాలయం. సో 700 అన్నాడు, కానీ నేను చూస్తాను. ఒకరు సైకిల్ మీద అయిపోతే సైకిల్ మీద తిరిగేస్తాను. 30 కిలోమీటర్లు అంటున్నాడు. ఊరిని డబ్బులు. శ్రీ సత్యనారాయణ స్వామి అండి, చాలా బాగుంది దేవాలయం. తాళాలు అయితే ఇస్తున్నారు. సో ఆ పైకి అయితే ఎక్కి అక్కడ ఏమున్నాయని తెలియజేస్తాను మీకు. బా కోతులు చూడండి, వానర సాయిబ చూడండి. ఇది మరో ప్రపంచంలో ఉంది, ఇదంతా అద్భుతం అండి, చాలా చాలా బాగుంది. ఈ రాళ్ళ మీదకి ఎక్కి వానరలు తలదాచుకుంటున్నాయి ఇక్కడ. చాలా బ్యూటిఫుల్. చూడండి పుణ్య భూమిలా ఉంది ఇది అంతా కూడా. చూడండి ఆ లొకేషనే అద్భుతం. చూడండి చాలా అందమైన కూతురు, చక్కగా ఒక ట్రూపే ఉంది. తల్లి తన బిడ్డని ఎంత చక్కగా తీసుకెళ్తుంది. సో ఇదంతా వానర్లకేనండి. చక్కగా కోతులు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నాయి ఇక్కడ. కర్ణాటకలో, కేరళలో, తమిళనాడులో కోతులను అయితే చక్కగా స్వేచ్ఛగా తిరగనిస్తారు. అదే చాలా గొప్పతనం. అవి చక్కగా మనుషుల మధ్యనే ఆడుకుంటూ అల్లార వృద్ధిగా పెరుగుతాయి.
శశివేకాలు మనకి స్టార్టింగ్ గణేశుడు ఉంటారండి. దాని తర్వాత ఇదంతా మనం తిరగాలి. ఇక్కడ ఏదో దేవాలయం ఉంది, ఆ దేవాలయం కూడా మనం వెళ్దాం. చూడండి, అద్భుతం. చూడండి, వ్యూ అనేది ఒక మరో అద్భుతంగా ఉంది, చాలా బ్యూటిఫుల్. సో ఇవన్నీ తిరగాలంటే చాలా ఓపిక అనేది కావాలండి. జస్ట్ రాలే కదా అని వెళ్ళిపోతామని అంటే సాధ్యపడదు. ఇది సన్సెట్ పాయింట్. ఇది నేను అంతా తిరుగుతుంది కూడా హేమకుత హిల్లోనే తిరుగుతున్నాను పొద్దున్న నుండి. నాకు తెలిసిన ఎందుకు ఉందంటే శివలింగం ఉండాలి, కానీ శివలింగం ఏది? శివయ్య. చూడండి, ఏమైనా ఉన్నాయండి లొకేషన్స్. వర్షం పడినా పడకపోయినా కూడా ఈ లొకేషన్స్ అనేవి అద్భుతంగా ఉంటాయి. నందేశ్వరయ్య, శివయ్యడే. నాకు తెలిసి ఇక్కడ శివలింగం ఉండవచ్చు, ప్రస్తుతానికి అయితే లేదు. ఇదిగోండి, నాకు తెలిసి ఇదిగోండి, ఇదంతా మనకి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ నీరన్నీ దాటి వెళ్తుంది కదా, అంటే ఇక్కడ శివలింగం ఉండేది. ఇది దేవస్థానం, శివ టెంపులే అంటాను నేను. ఇక్కడ శివలింగం లేదు. రాళ్ళు దెబ్బలు, కారడివి, అక్కడ ఏదో ఒక మండపం ఉంది. ఇవన్నీ తిరగాలంటే వాడంటాడు, వాడు కంగారు పెట్టేస్తాడు. ఇది ఇవన్నీ కూడా శివలింగాలేనండి. చూడండి, రాళ్ళ మీద శివలింగాలు ఇవన్నీ చూసారా? అవన్నీ కూడా శివలింగాలు చూసారా? అది మనకి విరూపాక్ష టెంపుల్ దేవస్థానం. ఇదిగోండి, ఇవన్నీ కూడా వానర సేవ గుహలు. ఇవన్నీ ఇంతకు మించి మనం వెళ్ళకూడదు, అవి మనల్ని దాడి కూడా చేస్తాయి. ఇదిగోండి, ఎంత కూడా వానర్ల గుహ. ఇక్కడ ఏదో ఉంది లోపల, ఇది ఉందంటే ఏదో దేవస్థానం ఏదో ఉంది. సో ఇదిగోండి, ఇక్కడ మనకి ఒక ఆశ్రమం అనేది ఉంది, చాలా బ్యూటిఫుల్. సో ఇక్కడ మనకి ఆశ్రమం అనేది ఉందండి. నేను ఆ గుహలోకి వస్తే ఆశ్రమం కనిపించింది. మళ్ళీ ఇక్కడ ఏమీ లేదు, మళ్ళీ ఆ గుహలోకి వెళ్ళాలి నేను. ఇదంతా వానరుల గుహ, ఇది కోతుల గుహలు. చెట్టు మొత్తం రాళ్ళు, గబ్బిలాలు, కోతులు ఇవే ఉన్నాయి, దాడి చేస్తున్నాయి. ఓ అని భయపెడతాయి. ఇది బయటకు వచ్చానా? ఇదిగోండి, ఆ ఆశ్రమం అనేది ఈ గుహలో ఉంది. ఆ గుహ లోపల వెళ్ళాలి. సో ఇంకా ఇక్కడ ఏ ఉన్నాయని చూస్తాను. నాకు టైం అనేది ఎక్కువ లేదు. ఇక్కడ ఎక్కువ ఇవే మీకు చూపిస్తే నేను హిల్ అనేది తర్వాత హిల్ గురించి పక్కన పెట్టండి, మిగతా చారిగట్ ఇవన్నీ ఉన్నాయి, అవి కవర్ చేశారు సాయంత్రం లోపల. ఇదిగోండి, విరూపాక్ష దేవాలయం చక్కగా కనిపిస్తుంది. జలాల మధ్య విరూపాక్ష టెంపుల్. ఇక్కడ నుండి కూడా మీకు మంచిగానే వ్యూ ఉంది, చూపిస్తానండి. కాకపోతే మనకి ఆ హిల్ ఎక్కితే మొత్తం మ్యాప్ అంతా నీట్గా కనిపిస్తుంది. సో నేనైతే చక్కగా
హిమక్త టెంపుల్ కాంప్లెక్స్ దగ్గర నుండి ఈ హిల్ దగ్గర నుండి ప్రశాంతంగా చక్కగా ఇవన్నీ తిరుక్కుంటూ వచ్చాను. సో నేను ఏ యాంగిల్లో వెళ్ళిన ఆ యాంగిల్లోనే మీరు రండి, ఒక భాగం అంతా అయిపోతుంది. ఒక శ్రీకృష్ణ టెంపుల్ వెనక మాత్రం ఒక భాగం ఉంది, అదైతే వదిలేశాను. సో అదైతే నాకు సాయంత్రం వీలుంటే సాయంత్రం కూడా ఒకసారి వెళ్ళి చూస్తాను. మూల విరూపాక్ష టెంపుల్ ఇది. మూల విరూపాక్ష టెంపుల్ బా అదిరిపోయింది. అదే వచ్చాను, ఏటి శివయ్య కనిపించట్లేదు ఎక్కడ అనుకున్నాను. చక్కని శివలింగం, బ్యూటిఫుల్ అండి, చాలా బ్యూటిఫుల్ అండి, అద్భుతం. ఓం నమః శివాయ. చాలా బాగుందండి. చక్కగా శివని మళ్ళీ చూశాను ఈరోజు. ఇక్కడ ఒక దేవాలయం కూడా ఉంది. శిథిలమైంది అది. అక్కడ హనుమాన్ కూడా ఉన్నారు. వెళ్దాం, హనుమాన్ దగ్గర కూడా వెళ్దాం. ఇక్కడ ఏ టెంపుల్ లేదు. ఇక్కడ కూడా ఏం లేదు. అక్కడ కనిపిస్తుంది కూడా మండపం అండి. హనుమాన్ శ్రీ ఆంజనేయ టెంపుల్. చూడండి, బ్యూటిఫుల్ ఇన్స్క్రిప్షన్స్. మొత్తం రామాయణ, రాముల వారు, లక్ష్మణదేవి, రాముల వారు, లక్ష్మణ, సీతాదేవి, ఆంజనేయ అందరూ ఉన్నారు ఇక్కడనే. గబగబా ల్యాంప్ స్టాండ్ ఇది. ఇప్పట్లో లైట్ హౌస్ ఎలాగో అప్పట్లో ఇది ల్యాంప్ స్టాండ్. ఇక్కడ ఎవరో కేకేఆర్ అని రాసేసారండి, కోల్కతా నైట్ రైడర్స్ లాగా. కమాన్, రావాలి, ఎనర్జీ రావాలి, ఉత్తేజించాలి. ఇలాగైతే అవ్వదు. నేనంటే ఇప్పుడు 1, 2 వదిలేద్దామంటే అలా వదలలేను నేను. ఒక్కసారి కొండ ఎక్కానంటే ఆ లోపల ఏముందని చూసిన తర్వాతే బయటికి రాగలను. అబ్బా, ఎంత మండపము, గుహ, అప్పుడు దేవాలయం అయి ఉండొచ్చు. ఇదంతా కూడా మనకి టెంపుల్ కాంప్లెక్స్ అండి. హంపి ప్రభుత్వం చెప్పేసింది, మీకు కోరుకున్నంత తిరగండి రాగలండి, కంచి వేస్తున్నా, కంచి లోపల తిరగండి, ఎవరికి అంతవరకు తిరగండి అన్నట్టుంది ఇక్కడ. బా,
ఇదేనండి విశేషాలు. ఇక నా పర్యటన ఉంది అలా అక్కడ కింద కొంచెం బాగా ఉంది, అది చూపించేశాక కింద పర్యటన అంతా ఇంకా సైకిల్తో వెళ్ళాల్సిందే. అద్భుతం అండి. సో ఇదిగోండి ఈ టెంపుల్ ఎక్కడ ఉందో దారి అని చూస్తాను, కనిపించింది. సో విరూపాక్ష పక్కనే ఉంది దేవాలయం, కాకపోతే కొండ ఎక్కితే మాత్రమే ఇది సాధ్యపడుతుంది. చూస్తాను ఎలా వే ఉందో ఏటుందో. సో ఈ దేవస్థానం అది క్లోజ్ అయ్యింది ప్రస్తుతానికి. 4 గంటలకు ఓపెన్ అవుద్దని కుర్రాడు చెప్పాడు. సో 4 గంటలకి అది మళ్ళీ వస్తాం. సో ఇదంతా క్లోజ్ అండి. మళ్ళీ నేను వస్తాను, వచ్చి ఇక్కడ ఏమైనా ఓపెన్ అయితే ఆ టెంపుల్ కాంప్లెక్స్లోనే చూపిస్తాను. ఇప్పుడు మ్యాప్ ఉంది. ఇల్లు వాటర్ బాడీ మాన్యుమెంట్ పాత్వే యూర్ హియర్. సో ఈ పార్ట్ అనేది గుర్తుంచుకోవాలండి. ఆ టెంపుల్ అనేది క్లోజ్ అయ్యింది. నేనైతే అక్కడికి మళ్ళీ వస్తాను, వచ్చి మీకు చూపిస్తాను. ఇవన్నీ ఇదిగోండి విరూపాక్ష టెంపుల్ మాత్రం అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ నుండి. స్కూల్ మాస్టర్లు పిల్లలకు తెచ్చేస్తున్నాడు, కానీ మరి ఇక్కడ పరిస్థితి ఏం లేదు, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి, ఇదైతే యాక్టివ్గా పూజలు అయితే పూజలు చేస్తున్నారు. కాకపోతే ఇది ప్రజెంట్ అయితే క్లోజ్ అయ్యింది. 3 గంటలకు ఓపెన్ అవుతుంది. మళ్ళీ 3 గంటలకు మళ్ళీ నేను వచ్చి ఆ దేవాలయం గాయత్రి దేవాలయం అది. సో అక్కడికైతే నేను వెళ్ళి మీకు చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే ఇదేనండి దేవుడి దగ్గర ఎక్కడ నుండి మొదలుపెట్టాను అక్కడికే తిరిగి అయితే వచ్చేసాను. సో విరూపాక్షలో ఉన్న ప్రదేశాలను తిరిగాను. సాయంత్రం 1 గంట 2 గంటలు నా సెల్ ఛార్జింగ్ పెట్టి ఇక్కడ నుండి డిఫరెంట్ అదర్ పార్ట్ ఆఫ్ విరూపాక్ష అనేది నేను వెళ్ళి మీకు అయితే ఆ మాన్యుమెంట్స్ అనేది చూపిస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్, బై, టేక్ కేర్.